శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. ఓం ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖచక్రపద్మనిధిభిः వృధం సదా శక్తిభిः సరసజనయనే సరోజనస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానలు యాజమాన్యానికి, బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలియజేసుకుంటూ నేటి గ్రహస్థితి లోపట ముందుగా నిత్య పంచాంగాన్ని పరిశీలించుకుందాం. ఈరోజు ఆంగ్ల తేదీ 25 ఆగస్టు 2025 సోమవారము. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షమి, తిథి విదియ ఉదయము 11:21 వరకు, తదుపరి తదియ. నక్షత్రము ఉత్తరా నక్షత్రము రాత్రి 3:27 వరకు కలదు. వర్జము ఉదయము 9:45 నుండి 11:25 వరకు వర్జము కలదు. నేటి గ్రహస్థితిని గోచార ఫలితాలు ఈరోజు పరిశీలించుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా సంతోషంగా ఉంటుంది. మంచి శుభవార్తను వింటారు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును. కుటుంబం సంబంధించి వ్యక్తుల్లోపట ఒక మంచి శుభవార్తను వింటారు. ఈరోజు మీకు అందవలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు శివునికి నల్ల నువ్వులతో కూడినటువంటి నీళ్లు స్వామివారికి సమర్పిస్తే మీకు మరింత శుభాన్ని మంచి కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారిని ఈరోజు పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంచెం నిర్ణయాలు లేదా రావలసినటువంటి డబ్బు ఆలస్యం అవుతూ ఉంటుంది. మిత్రుల నుంచెలి, బంధువర్గం నుంచెలి మీకు కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఈరోజు కొంచెం ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వృషభ రాశి వారు శివునికి గంగాజలాన్ని సమర్పించడం మంచి ఫలితాన్ని మీకు కలగజేస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు కనిపిస్తున్నాయి. డబ్బు చేతికి వచ్చినా కూడా మీ నిర్ణయాలు లేదా చేసే పనులు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు మిత్రుల నుంచి సహాయ సహకారాలు మధ్యమంగా ఉంటుంది, అంటే ఆలస్యం అవుతూ ఉంటుంది. వారి సహకారాలు మీకు లభించడం కొంచెం లేట్ అవుతుంది. మిథున రాశి వారు ఈరోజు
మారేడు బిల్వదళంతో కూడినటువంటి జలాన్ని శివునికి సమర్పించడం చేత మీకు చేసే పనుల్లోపట ఆటంకాలు తొలగిపోయి అనుకూలత ఎక్కువ వస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. వాళ్ళు కొన్ని రోజుల నుంచి ఎదిరి చూస్తున్నటువంటి డబ్బుకు సంబంధించి లేదా వ్యవహారానికి సంబంధించి ఒక మంచి వార్తను ఈరోజు మీరు వింటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. ఈరోజు మీకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కూడా మీకు మంచి సహాయాన్ని అందిస్తారు. ఈరోజు మీ మాటను కుటుంబ సభ్యులంతా వింటారు. ఈ రాశివారు ఈరోజు గణపతితో కూడినటువంటి ఆ యొక్క స్వామికి శంకరునికి నమస్కరించుకోవడం లేదా మీ ఇంటి దేవునికి నమస్కారం చేసుకొని కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మరింత కాలం కలిసి వచ్చి లాభాన్ని చేకూరుతాయి. సింహరాశి వారికి ఈరోజు పనుల్లోపట చాలా వేగవంతంగా ఉంటుంది. పనులు కూడా త్వరగా అయిపోతాయి. మీకు రావలసినటువంటి డబ్బు మిత్రుల ద్వారా లేదా ఇంతకన్నా ముందు మీకు ఎవరైనా ఇస్తాని వాగ్దానం చేస్తే వాళ్ళ నుండి డబ్బు వస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. మీ యొక్క కార్యక్రమాలు ఈరోజు సంపూర్ణంగా నెరవేరుతాయి. ఈరోజు మీరు శివునికి సంబంధించినటువంటి బిల్వపత్రాన్ని స్వామివారి దగ్గర పెట్టి జేబులో ఉంచుకోవడం లేదా పని మీద వెళ్ళేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళడం వలన మీకు మరింత యోగం శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. మీకు డబ్బు పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. మీకు రావలసిన సొమ్ము కానీ లేదా మీరు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారం లోపల కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మీరు శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఈరోజు కొంచెం నెరవేరే అవకాశం ఉన్నది. కన్యారాశి వారు మీ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళినా లేదా శివుణ్ణి స్మరించుకొని మీరు కార్యక్రమాలు ప్రారంభించినా మీకు మరింత శుభ ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. మీరు ముఖ్యంగా నూతన వస్తువులు కానీ లేదా వాహనానికి సంబంధించినటువంటి వాటికి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. మీకు డబ్బు కూడా కొంత చేతికి వస్తూ ఉంటుంది. మిత్రుల నుంచి మన్నల్ని మెప్పును పొందుతారు, ప్రశంసలు పొందుతారు. ఈ రాశివారు ఈరోజు ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటే ఆలోచించి మెల్లగా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఈ రాశివారు ఈరోజు లింగాష్టకాన్ని వినడం వలన మరింత మంచి ఫలితాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆరోగ్యం కొంత మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మానసిక ఆందోళన ఉన్నా కూడా చేసే కార్యక్రమాల్లోపట మంచి విజయాన్ని పొందుతారు. నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు
కొంత నెరవేరే అవకాశం ఉన్నది. డబ్బు సంబంధించినటువంటి వ్యవహారాల లోపల ఈరోజు మీ రాశివారు మధ్యవర్తిత్వము నిర్వహించకూడదు. జమానతుగా ఉండకండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి ఆ యొక్క దేవాలయం లోపల దీపాన్ని వెలిగిస్తే చాలా బాగుంటుంది. అలా వీలుగాని పక్షం లోపల మీ ఇంటి దేవతలకు లేదా కులదేవతకు నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి. ధనస్సు రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. వీళ్ళకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ చెందవద్దు. మీ యొక్క కార్యక్రమాలు, మీరు చేసేటువంటి పనులు మీకు సహకరిస్తాయి. దానివల్ల భవిష్యత్తులో శుభవార్తను వింటారు. మీకు బంధుమిత్రుల యొక్క దృష్టి దోషము ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు దాని నుంచి విముక్తి కావడానికి ఉప్పుతో కలిపినటువంటి నీటిని స్నానం చేయడం వలన మీకు ఆ దోషం పోతుంది, తగ్గుతుంటుంది. ఈ రాశివారు ఈరోజు మీరు పనికి లేదా ఏదన్నా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని ఆ యొక్క మీ కులదేవతకు నమస్కరించి వెళ్ళండి. మంచి జరుగుతూ ఉంటుంది, లాభాన్ని పొందుతారు. మకర రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నా కూడా ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఇవ్వవలసినటువంటి డబ్బు వారు ఈరోజు మిమ్మల్ని ఒత్తిడి పెట్టే అవకాశం ఉన్నది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇంటి లోపల కుటుంబ సభ్యుల మధ్యన సామరస్యంగా ఉండండి, ఓపిక వహించాలి. ఈ రాశివారు ఈరోజు ఆ యొక్క శివునికి నల్ల నువ్వులు సమర్పించిన లేదా నల్ల నువ్వులు బియ్యము కలిపి ఆ యొక్క శివుని లింగం పైన వేసి ఉంచినా కూడా మీకు మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. బంధువులను కలుసుకోవడం లేదా మిత్రుల్ని కలుసుకోవడం, వీటి ద్వారా దైవ చింతనకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కూడా మీకు ఈరోజు ధనవ్యయం పెరుగుతూ ఉంటుంది. ఏదైనా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయమే. ఈరోజు మీరు చేసేటువంటి పనులు సక్రమంగా సవ్యంగా జరగాలి అని అనుకుంటే మీ ఇంటి లోపల దేవుని దగ్గర దీపారాధన చేసి కొద్దిగాన్ని ఆ యొక్క నువ్వులు లేదా బియ్యాన్ని దానం చేసి మీరు కార్యక్రమం ప్రారంభిస్తే తప్పకుండా మరింత మంచి మీ పనుల ద్వారా చేకూరి మీకు ధనాన్ని కీర్తిని ఇస్తూ ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మంచి ఫలితంగానే చెప్పుకోవచ్చును. వీళ్ళ శ్రమకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి పనులకు ఆటంకాలు లేకుండా మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. వీళ్ళకు రావలసినటువంటి ధన ప్రయత్నాలు ఈరోజు వీళ్ళు ప్రయత్నిస్తారు. వృధా ఖర్చులు కూడా ఎక్కువగా ఏమీ లేవు. ఈరోజు మీనరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు మీనరాశి వారు ముఖ్యంగా ఇంటి లోపల మీ యొక్క శివునికి కులదేవతకు నమస్కారం చేసుకోండి. వీలైతే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి. దీనివలన మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇది నేటి గ్రహస్థితి వివరాలు, గోచార ఫలితాలు.
సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.